కార్తీక మాసం అనగానే చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాసంలో ఎవరైతే నదీ స్నానాన్ని ఆచరిస్తారో వారికి అపారమైన శుభ ఫలితాలు కలుగుతాయి అని మన పురోహితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ కార్తీక మాసంలో నదీ స్నానానికి తప్పనిసరి వెళ్ళాలి అని మన పురోహితులు తెలియజేస్తున్నారు. కాబట్టి కార్తీక మాసంలో ఎవరైతే నదీ స్నానాలను ఆచరిస్తారో వారికి కష్టాలు ఏవైనా ఉన్నా అవన్నీ వెంటనే తొలగిపోయి ఇక ఆ విష్ణుమూర్తి యొక్క మరియు ఆ లక్ష్మీదేవి ఇంకా ఈ శివుడి పార్వతి యొక్క అనుగ్రహం కూడా మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది అని మన శాస్త్రాల్లో గ్రంథాల్లో తెలుపబడింది. అయితే ఇక నదీ స్నానం అనగానే ఈ కార్తీక మాసంలో మరీ నదీ స్నానానికి వెళ్ళలేని వారు కూడా ఉంటారు. ఎందుకు అంటే ఈ కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉండడం వల్ల మరి అంత సూర్యుడు ఉదయించక ముందు నదీ స్నానానికి వెళ్ళే అవకాశం అందరికీ ఉండదు. కాబట్టి ఈ నదీ స్నానానికి వెళ్ళలేని వారికి కూడా ఈ ఒక్క పనిని పరిహారాన్ని చేసినట్టు అయితే తప్పకుండా వారు నదీ స్నానం చేసిన దానికంటే కోటి రేట్ల పుణ్యాన్నైతే మీరు మూటగట్టుకున్నవారు అవుతారు. ఇక అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మన కార్తీక మాసంలో చాలా ప్రాముఖ్యత ఏంటి అంటే దీపాన్ని తప్పనిసరి వెలిగించాలి. దానితో పాటు శివాభిషేకం ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్తీక మాసం అయిపోయేలోగా ఒక్కసారైనా సరే శివలింగానికి అభిషేకాన్ని చేయడం చాలా శ్రేయస్కరం. ఇక ఇలా చేసినట్టు అయితే మీకు 100 దీపాలను వెలిగించినంత పుణ్యంతో పాటు ఇక అభిషేకం ఈ కార్తీక మాసంలో ఎవరైతే అభిషేకాన్ని చేస్తారో శివలింగానికి లేదా శివునికి లేదా ఒక టెంపుల్లోకి వెళ్ళి మీరు అభిషేకం చేయించినా సరే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు ఎన్నో పాపాలు చేసుకున్నా కూడా అవన్నీ తొలగిపోయే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో కనీసం మీరు ఇంట్లోనైనా సరే తప్పనిసరి ఒక్కసారైనా కానీ మీరు శివాభిషేకం తప్పనిసరి చేయాల్సిందే. ఇక నదీ స్నానానికి వెళ్ళలేని వారైతే ఇంట్లోనే ఈ ఒక్క పని చేయండి చాలు. ఇక మీరు ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకి కనుక వెళ్ళినట్టు అయితే ఆ పుణ్యక్షేత్రాల నుండి గంగా జలాన్ని కానీ నదీ జలాన్ని కానీ తెచ్చుకున్నట్టు అయితే ఆ జలాన్ని మీరు ఈ కార్తీక మాసంలో సూర్యోదయం కాకముందే మీరు కార్తీక స్నానాన్ని ఆచరించేటప్పుడు మీరు మీ స్నానం చేసే నీటిలో మీరు ఏవైతే పుణ్యనది నుండి అంటే మీరు పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న వాటర్ ఉంటాయో వాటిని మీరు బకెట్లో కలుపుకోవాలి. అంటే మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. అలా చేసి స్నానాన్ని ఆచరిస్తే గనుక మీకు కోటి జన్మల కోటి రేట్ల పుణ్యఫలం అయితే దక్కుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో నదీ స్నానానికి వెళ్ళలేని వారు మీరు ఎప్పుడైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న నదీ జలం పుణ్యజలం అంటే పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న ఏవైతే నీరు ఉన్నాయో ఆ నీరుని మీరు ఇంట్లో మీరు స్నానం చేసే నీటిలో కొన్ని కలుపుకొని స్నానాన్ని ఆచరించడం ద్వారా మీ కార్తీక స్నానం అనేది చాలా పవిత్రమైపోతుంది. ఇక మీరు చాలా పుణ్యం చేసుకున్నవారు అవుతారు. మీకు ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరి కలుగుతుంది. ఇక మీ పాపాలన్నీ హరించిపోతాయి. మీరు ఎన్నో రేట్ల పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. ఆ విష్ణుమూర్తి యొక్క చల్లని దీవెనలు మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి.